లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క మాట కూడా తనకు చెప్పలేదు. మీలాంటి గొప్ప ప్రేమికులు విడిపోవడం నాకు ఇష్టం లేదు. రే వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 1 month హాలిడేస్ కదా, ఈ గ్యాప్లో మనం ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేద్దాం. ఏమంటారు? అవునరా, అసలే రేపు ఊరెళ్ళే పనుంది, వచ్చాక చేసుకుందామా? అబ్బా 2 hours కదా, ఈరోజు చేసేసి రేపు వెళ్దు. సరే, ఎక్కడ చేద్దాం? ఎక్కడ చేద్దాం? మీ కజిన్ వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడ చేసేద్దాం. ప్లీజ్ జాను. సరే పదండి. సరే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. సరే. మేం ప్రాజెక్ట్ వర్క్ చేద్దామని జాను వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళాం. అవును, మనం ఇంకా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసేద్దామా? సరే, నేను వెళ్ళి కెమెరా ఫిక్స్ చేసుకొని వస్తా. ఇదిగోరా, కెమెరా బ్యాగ్లో ఉంది. సరేరా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జాను. అవర్ ప్రాజెక్ట్ టైటిల్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. దీస్ ఆర్ మై టీమ్మేట్స్. దిస్ ఈస్ సిద్ధు అండ్ దిస్ ఈస్ కీర్తన. We are going to explain about user interface. అవును, ప్రాజెక్ట్ వర్క్ గురించి ఏమైంది? ఏం చేస్తున్నావు అమ్మా? అన్నయ్య, ఏం లేదు, ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేస్తున్నాం. ఓకే, ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. బా, నాకు ఆకలేస్తుంది. ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేద్దామా? చేద్దాంలే. ఆకలేస్తుంది. చూడు, ఏం తింటావు? ఆర్డర్ వచ్చినట్టుంది. ఓకే, కమ్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే జాను, ఇంట్లో అమ్మకతే వెయిట్ చేస్తుంది, నేను వెళ్తాను. సరేనే, జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ చేయి. సరే, బాయ్. సరేలేవే, నేను వెళ్తాను, టైం అయింది. ఎక్కడికి రా వెళ్ళేది? అసలే మీ ఇల్లు చాలా దూరం. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దు గానిలే. సరేలేవే, ఇక్కడే ఉంటా, అరవకు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. సరే. నువ్వు ఆ పక్కనున్న రూమ్లో పడుకొని ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే. ఏ మాటగా మాట మావా, ఏముంటుందా జాను, దాని ఫిజిక్ అది అబ్బా పిచ్చెక్కిచ్చేస్తుంది అది. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళ కజిన్ రా అది. ఏ ఆపు, వీటినే ఎవరో దత్తత తీసుకున్నారు, ఏదో సొంత చెల్లిలాగా ఫీల్ అవుతావు. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. హే, నటించగరా, నీకు డబ్బు అవసరం ఉందని నాకు తెలుసు. చెప్పేంత కావాలి? ఎంత ఇగలవు? నువ్వే చెప్పు. 20.
15 తీసుకో. సరే కానీ మామా అదొచ్చి కాల్ చేస్తే ఏ ఆపవే. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక క్లోరోఫామ్ మందో పెట్టి మేనేజ్ చేద్దాంలే. వాడెవడో ఉన్నాడు గారా. హే, ముగ్గురం ఉన్నాం, ఒక్కరిని మేనేజ్ చేయలేమా? పదండి. రే ఎక్కడికి రా? తీసుకో మామా. ఉంది మామా. ఉండు మామా, నేను కూడా వెళ్ళొస్తా. అట్లేరా. ఏ లేరా. భలే ఉంది మా పోరి. ఉండు మామ, నేను కూడా వెళ్ళొస్తాను. వెళ్ళిరారా, మంచి కసక్గా ఉంది. ఏమో రే, ఇక్కడ జరిగింది బయట చెప్పావో నీ ప్రాణాలు మిగలవు. అవసరమైతే నువ్వు కూడా ఒకసారి వెళ్ళరా. పదనరా. హలో, కీర్తన, తొందర వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి రా. ఏమైందిరా? అవన్నీ నీకు తర్వాత చెప్తా, ముందు ఒక డ్రెస్ తీసుకొని రా. సరే వస్తున్నా. తొందర రా. రేయ్ ఏమైందిరా? రేయ్ చెప్పు, ఏమైంది? నేను అన్ని తర్వాత చెప్తా, ముందు డ్రెస్ చేంజ్ చేసి రాపో. రే ఏమైందో చెప్పురా. అరే ఇప్పుడైనా చెప్పురా ఏమైందో. రేప్ చేశారే తన్ని. ఇలా జరిగిన విషయం జానుకి చెప్పొద్దు. అయిన వాళ్ళ ఇలా చేశారంటే జాను మనకి ప్రాణాలతో మిగలదు. ఈ విషయం ఎప్పటికీ జానుకి తెలియకూడదని అనుకున్నాం, ఎందుకంటే జాను ఇంకా మాకు ప్రాణాలతో ఉండదని. రే జాను వస్తుందిరా.
నువ్వేంటే ఇక్కడ? సిద్ధుకు బోర్ కొడుతుందంటే వచ్చానే. ఓ అవును, నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు? నేనే చేంజ్ చేశానే. కర్రీ పడి స్మెల్ వస్తుంటే. బాడీ మొత్తం పెయిన్గా ఉంది. మా అందరికి కూడా అంతే ఉంది. నైట్ మొత్తం ప్రాజెక్ట్ వర్క్ చేశాం కదా, కొంచెం ఫ్రెష్ అయ్యారా, మొత్తం సెట్ అవుతుంది. రే కంట్రోల్ రా. రా అన్నయ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. బాబాయ్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాలి. డ్రాప్ చేయి బస్ స్టాండ్ సరే. దాకా. ఏం అవసరం లేదు, మేము డ్రాప్ చేస్తాం. అవును జాను, మేమే డ్రాప్ చేస్తాం. ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య ఆ వెధవలతో తిరగొద్దని? సరేలే. సరే పద, మనం వెళ్దాం. బాయ్ అన్నయ్య. ప్రాజెక్ట్ వర్క్ చూద్దామని ల్యాపీ ఓపెన్ చేసింది, కానీ కెమెరా రికార్డ్ ఆఫ్ చేయకపోవడంతో తనకి జరిగిందంతా తెలిసింది. ఇక్కడ జరిగింది బయట చెప్పావో నీ ప్రాణాలు మిగలవు. ఉంటే జాను ఒకలా ఉండాలి. తనే మనకి ఇన్స్పిరేషన్. తనలాగే ఇండిపెండెంట్గా మనం బ్రతకాలి. జాను జరిగిన విషయం మొత్తం వాళ్ళ బాబాయ్కి చెప్పి తన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంటమ్మా డల్గా ఉన్నావేంటి? అది పర్వాలేదు చెప్పమ్మా. ఒక ముగ్గురు కలిసి నన్ను రేప్ చేశారు బాబాయ్. ఎవరమ్మా? ఎవరూ కాదు, అన్నయ్య. ఏం చేద్దామమ్మా? చంపేద్దామా? మీరేం చేయొద్దు బాబాయ్, నేను చెప్పింది చేయండి చాలు. ఏం చేద్దాం? జాను ప్లాన్ ఏంటంటే తనని రేప్ చేసిన ముగ్గురులో తన కజిన్ ఎక్కడున్నాడో తెలుసు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలుసు, కానీ ఆ థర్డ్ అన్నోన్ పర్సన్ ఎక్కడ ఉంటాడో తెలియదు. అండ్ వాడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా సరిగ్గా కనపడలేదు. సో వాడి గురించి ఎంక్వైరీ చేస్తుంటే వాడు గుంటూరులో ఉంటాడని తెలిసింది.
నీకిది కరెక్ట్ అనిపిస్తుందా అమ్మా? ఇలాంటి వాళ్ళని ఇలానే చేయడం కరెక్ట్ బాబాయ్. సరే, ఏమైనా నేను చూసుకుంటాను. పద. ఆ విషయం తెలుసుకొని సెమిస్టర్ హాలిడేస్ 30 days అయ్యాక హైదరాబాద్ బయలుదేరింది. కానీ మధ్యలోనే గుంటూరు రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవాలని కావాలని ట్రైన్ దిగింది. కావాలని ట్రైన్ మిస్ అయింది. కంగారు పడుతూ కావాలనే వాళ్ళ కజిన్కి కాల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్నకి తెలిసిన ఒకే ఒక్క ఫ్రెండ్ గుంటూరులో వాడు కాబట్టి. సో వాళ్ళ అన్న కాల్ చేస్తే డెఫినెట్గా వాడిని పంపిస్తాడని అలా చేసింది. మనది కాని కురుక్షేత్రంలో మనం ఉన్నప్పుడు గెలుపోటముల కన్నా ముందుకెళ్లే మనోధైర్యమే ముఖ్యం. ఇంకా స్టేషన్ బయట వెయిట్ చేస్తే వాడు వస్తే వాడిని వేసేద్దామని రెడీగా ఉంది. కానీ మధ్యలో కొంతమంది పోకిరి ఎదవలు హరాస్ చేయడానికి ట్రై చేశారు. ఇంతలో ఒక కార్ రాగానే వాళ్ళు పారిపోయారు. ఆ కారులో ఉంది వాడే ఏమో అని అనుకుంది. కార్ ఎక్కిన తర్వాత వాడు చెప్పిన మాటలకి రేపులు చేసేవాళ్ళు కూడా ఈ నీతులు చెప్తున్నారా బాబు అని అనుకుంది. ఇంతలో వాళ్ళ అన్న పంపించిన వాట్సాప్ డీటెయిల్స్ వచ్చాయి. దాంట్లో ఉన్న ఫోటోను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉన్నది వీడు కాదు. ఇంకా తన మైండ్లో ఉన్న పిచ్చి థాట్స్ అన్నీ తీసేసి నవ్వుతూ తనతో మాట్లాడింది. మళ్ళీ వాళ్ళ అన్న సెకండ్ టైం కాల్ చేశాక 100% ఫిక్స్ అయింది వాడు వీడు కాదని. హైదరాబాద్ వచ్చాక మమ్మల్ని వెంటనే కలవాలి అని అనింది. ఏమైందో అని మేము వెళ్ళాం. వెళ్ళాక నాకు నిజం తెలుసు అని చెప్పింది. ఇంకా మేము తను ప్రాణాలతో ఉండదేమో అనుకున్నాం. కానీ తను ఏం చెప్పిందంటే, నేను సూసైడ్ చేసుకునే టైప్ కాదు, నన్ను ఇలా చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పింది. వాళ్ళ బాబాయ్కి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిందంతా చెప్పింది. వాళ్ళ బాబాయ్, అమ్మా నువ్వు కంగారు పడకు, వాళ్ళ ముగ్గురు ఏదో ఒక రోజు గుంటూరు వస్తారు, వాళ్ళు వచ్చాక వాళ్ళని గ్యారేజ్లో ఉంచి నీకు కాల్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు దీని గురించి ఆలోచించకు అని చెప్పాడు. జాను ఇంకా ఎప్పుడూ ఆ రివెంజ్ ప్లాన్లోనే ఉంటుందని అనుకున్నాం. కానీ వరుణ్, ఎప్పుడైతే నువ్వు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యావో తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. నీతో కాల్ మాట్లాడిన ప్రతిసారి, నీతో చాట్ చేసిన ప్రతిసారి తను ఎంతో సంతోషంగా ఉంది. మేము అప్పటికీ చాలాసార్లు చెప్పాం వరుణ్, నీకు నిజం చెప్పొచ్చు కదా అని. కానీ అప్పుడు తను ఏమందో తెలుసా, నా ప్రాబ్లమ్స్లో తనని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాకే తన లైఫ్లోకి వెళ్తా అని చెప్పింది. తను ఫస్ట్ టైం గుంటూరు వచ్చింది కూడా కేవలం నీ కోసమే. ఆ 1.5 hour టైం నీతో స్పెండ్ చేయడానికే తను అంత దూరం నుంచి వచ్చింది. తను సెకండ్ టైం గుంటూరు వచ్చింది నీ కోసం కాదు. ఆ ముగ్గురు గుంటూరులో ఉన్నారని తెలిసి వాళ్ళ బాబాయ్ చెప్తే అలా తను గుంటూరు బయలుదేరింది. అందుకే నిన్ను రావద్దని చెప్పింది. తనకి పేరెంట్స్ ఉన్నారని చెప్పిన విషయం అబద్ధం. తనకి పేరెంట్స్ లేరు, వాళ్ళ బాబాయే తనని చూసుకుంటాడు. జాను గుంటూరు వచ్చాక తనని పిక్ చేసుకుంది సిద్ధు. సో అందుకే నువ్వు ఆ సీసీటీవీ ఫుటేజ్లో సిద్ధుని చూస్తావు. అలా మేము ముగ్గురం కలిసి గ్యారేజ్కి వెళ్ళాము. గ్యారేజ్కి వెళ్ళాక కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నా కదరా, అలా ఎలా చేయగలిగావురా? అసలు నీ వాళ్ళని అలా ఎలా చేయాలనిపించిందిరా? వీళ్ళకి మాటలతో చెప్పడం వేస్ట్ బాబాయ్. వదిలేయ్ బాబాయ్, ఈ రివెంజ్ నేనే తీర్చుకుంటాను. సరేనమ్మా, నీ రివెంజ్ నువ్వే తీర్చుకో. కానీ ఒక మాటమ్మా, అమ్మాయిలందరికీ ఎప్పుడు ఇలాగే
ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆల్ ద బెస్ట్. వద్దు, నన్ను చంపద్దు, వద్దు. సొంత చెల్లిని అలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? ఇదంతా నీ పనే? డాక్టర్, మా జానుకి ఎలా ఉంది? మేము చూడొచ్చా? షీఈ్ ఓకేనా, కానీ వోకల్ కార్డ్స్ దెబ్బతినడం వల్ల తను ఇంకా మాట్లాడలేదు. మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి. జాను, 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 బానే ఉన్నావా? నాకు ఇలా జరిగిందని వరుణ్కి చెప్పొద్దు. వరుణ్కి భారం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇలా ఎవరికి చెప్పనని చెప్పి ప్రామిస్ చేయండి. జాను, నీ లైఫ్లో భారం అవ్వకూడదనే తను వెళ్ళిపోయింది, కానీ తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారని కాదు. ఇది వరుణ్ జరిగింది. ఏమైంది జాను? ఇంతైనా నాకెందుకు చెప్పలేదు జాను? ఏంటి జాను? $143 ఐ లవ్ యూ నా. అందుకే నిత్యజన నాకేం చెప్పలేదు. పిచ్చిదానా.
నేను ఉన్నారా, సరేనా? పదా. ఆ స్టోరీ ఎవరిదో కాదమ్మా, మీ మదర్ది. నీకు లైఫ్లో ఒక్క ప్రాబ్లం వస్తేనే సూసైడ్ చేసుకుందాం అనుకున్నావే, అటువంటిది మీ మదర్కి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసావుగా. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి, కానీ అది దాటిన వాళ్ళకే సక్సెస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకో.